అసెంబ్లీ ఎన్నికల్లో మరొకసారి బంపర్ మెజారిటీతో విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకోవాలని డిఎంకే ఉవ్విళ్లూరుతోంది. ఈ ఎన్నికల్లో బలమైన కూటమితో బరిలో నిలుస్తున్న డిఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో కీలక వర్గాలకు పెద్దపీట వేసింది. ముఖ్యంగా మహిళలు, యువత, నిరుద్యోగులు, రైతులకు పలు వరాలు ప్రకటించి డిఎంకే ఆయా వర్గాల మద్దతుతో మరొకసారి విజయం సాధించాలని ప్రయత్నిస్తోంది. అయితే స్టాలిన్ ఉచిత హామీలు, సంక్షేమ మంత్రం ఫలిస్తుందా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు తమదైన వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఓవైపు ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై విమర్శలు గుప్పిస్తూనే మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు వారికి తాయిలాలు ప్రకటిస్తున్నాయి. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు డీఎంకే పార్టీ ఓటర్లకు వరాలు జల్లు కురిపించింది. తమిళనాడులో మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు అందుతున్న నెలవారీ గౌరవ వేతనాన్ని 1000 రూపాయల నుంచి 2000 వరకు పెంచుతామని హామీ ఇచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన స్టాలిన్ అందులో మహిళలు, రైతులు, విద్యార్థులే లక్ష్యంగా పలు పథకాలను ప్రకటించారు. డీఎంకే మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేసింది. ఇల్లత్తరసి పథకం కింద ప్రతి గృహిణికి 8000 రూపాయల విలువైన కూపన్లను అందజేస్తామని స్టాలిన్ హామీ ఇచ్చారు. ఈ కూపన్లను ఉపయోగించి మహిళలు తమకు టీవీ, మిక్సీ, గ్రైండర్ వంటి వస్తువులను కొనుగోలు చేయవచ్చని స్టాలిన్ వెల్లడించారు. అంతేకాదు అదే కూపన్లతో పాత వస్తువులను మార్చుకోవచ్చని స్టాలిన్ స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలోని పాఠశాలల్లో అమలవుతున్న సీఎం అల్పాహార పథకాన్ని 8వ తరగతి వరకు విస్తరిస్తామని స్టాలిన్ ప్రకటించారు. ఉచిత విద్యుత్ పథకం కింద రైతులకు ఎలాంటి మీటర్లు లేని ఆధునిక పంపు సెట్లను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల కొత్త ఇళ్లను నిర్మించి పేదవాళ్లకు అందజేస్తామని స్టాలిన్ హామీ ఇచ్చారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు ఇచ్చే నెలవారీ ప్రోత్సాహకాన్ని 1000 రూపాయల నుంచి 1500కు పెంచుతామని స్టాలిన్ ప్రకటించారు. ఇక ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం కింద వార్షిక ఆదాయ పరిమితిని 5 లక్షలకు పెంచి వైద్య బీమా మొత్తాన్ని 10 లక్షల రూపాయలకు పెంచుతామని స్టాలిన్ హామీ ఇచ్చారు. అలాగే డీఎంకే మేనిఫెస్టోలో రైతులకు ప్రాధాన్యతను ఇచ్చారు. వరి మద్దతు ధర క్వింటాలకు 3500 రూపాయలు, చెరకు మద్దతు ధర టన్నుకు 4500 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు స్టాలిన్. అలాగే వృద్ధులకు ఇచ్చే నెలవారీ పింఛను 2000 రూపాయలకు పెంచుతామని స్టాలిన్ స్పష్టం చేశారు. సాధారణంగా డీఎంకే మేనిఫెస్టో అంటే తమిళనాడు రాజకీయాల్లో ఒక హీరో లాంటిదని, కానీ ఈసారి మేనిఫెస్టో మాత్రం సూపర్ స్టార్ అని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రజాకర్షక మేనిఫెస్టోను రూపొందించినట్లు స్టాలిన్ వెల్లడించారు. ద్రవిడియన్ మోడల్ పాలనతో పాటు ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలతో తమిళనాడు అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని స్టాలిన్ పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో డీఎంకే 7వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని, దేశంలోని మరే ఇతర రాష్ట్రం ఇలాంటి సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయడం లేదని స్టాలిన్ స్పష్టం చేశారు. కలైంగర్ మగలైర్ ఉరిమై తోగై దిట్టం పథకం అమలును బీజేపీ అడ్డుకునేందుకు ప్రయత్నించిందని పేర్కొన్న స్టాలిన్, అయినా అనేక అవరోధాలను దాటుకుని ఇప్పుడు సుమారు 1,30,00,000 కుటుంబాలకు లాభం చేకూర్చిందని వెల్లడించారు. 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులు అందుకున్నారని, పేద ప్రజల జీవనాన్ని మెరుగుపరిచేందుకు, సంక్షేమ పథకాలను మరింత విస్తరించేందుకు కట్టుబడి ఉన్నామని స్టాలిన్ ప్రకటించారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన కూటమితో కలిసి ఎన్నికల బరిలో నిలుస్తున్న డీఎంకే మరోసారి విజయం సాధించేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకూడదని భావిస్తోంది. అందుకే స్టాలిన్ సంక్షేమ మంత్రాన్ని జపించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ప్రకటించి ఓటర్ల మద్దతును కూడగట్టుకునే యత్నం చేస్తున్నారు. తమిళనాడులోని యువత, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, విద్యార్థులే లక్ష్యంగా పలు హామీలను ప్రకటించారు. డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో పలు వింతైన హామీలను సైతం ప్రకటించి స్టాలిన్ ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు. ఏదేమైనా తమిళనాడులో మరోసారి విజయం తమదేనని ధీమాతో ఉన్న స్టాలిన్ ఓటర్లను ఆకట్టుకునేందుకు చేసే ప్రయత్నంలో ఏ మేరకు సఫలమవుతారనేది ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో మరొకసారి అధికారంలోకి వచ్చేందుకు డిఎంకే తన మిత్రపక్షాలతో కలిసి వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేస్తోంది. ద్రవిడియన్ మోడల్ పాలనతో పాటు ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలతో మరొకసారి తమకు విజయం ఖాయమని డిఎంకే ధీమాగా ఉంది. డిఎంకే మేనిఫెస్టోలో కీలక వర్గాలకు పలు వరాలను ప్రకటించింది. డిఎంకే ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలు విజయాన్ని అందిస్తాయా లేదా అన్నది చూడాలి.